సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో ఏదైతే చెప్పారో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు గారు ఎక్కడున్నా సరే కూడా మిమ్మల్ని తీసుకొస్తా అని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు అయితే మాత్రం ఎలక్షన్ టైంలో చెప్పారు. చెప్పినట్టుగానే ఈ నెల 5 తారీఖు ఏదైతే విచారణ ఉందో ఫోన్ ట్యాపింగ్ కేసులో దాని ప్రకారం అయితే ప్రభాకర్ రావు గారిని ఇండియాకి అయితే తీసుకురావడం అవుతుంది. తీసుకొచ్చినాక నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఏందన్నది ఒక క్లారిటీ అయితే ప్రభాకర్ రావు గారి ద్వారా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా అది ఏడున్నా సరే కూడా తీసుకొస్తామని చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి గారు అయితే మాత్రం ఇండియాకి అయితే రప్పించారు. రప్పించినాక ఏదైతే విచారణ అవుతుందంటారో విచారణలో తెలుస్తుంది అసలు ఫోన్ ట్యాపింగ్ అయిందా లేదా, ఒకవేళ అయితే ఎటువంటి పరిస్థితులు అయింది, ఎవరు చెప్తే చేయాల్సి వచ్చిందని చెప్పి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికైతే దాని గురించి ఏది ఇన్ఫర్మేషన్ సరిగా లేదు కాబట్టి ప్రభాకర్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే మాత్రం అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది ఒక క్లారిటీ అయితే మాత్రం వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఏమవుతుందో. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి అయితే పెద్ద దుమారమే తెలంగాణ రాష్ట్రంలో లేచింది కాబట్టి మరి ఆ దుమారం నిజమా అబద్ధం అనేది అయితే మాత్రం మేబీ కొన్ని రోజుల్లో తెలిసే ఛాన్సెస్ అయితే ఉంది. చూద్దాం ఎట్లయితే అవుతుందో. రేవంత్ రెడ్డి గారు మాత్రం చెప్పినట్టు చేసే దానిలో చాలా ఫోకస్గా ఉన్నారని మాత్రం అనుకుంటున్న ఈ విషయంలో.